హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ప్రభాస్ని అనుకరిస్తూ వీడియో చేసిన నభా. తేజ సజ్జా మెరాయ్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియో ప్రచార చిత్రం. ఆది సాయి కుమార్ కృష్ణ ఫ్రమ్ బృందావనం ప్రారంభం. ఆహాలో విడుదలైన మై డియర్ దొంగ. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మే 13 సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీకి ఎన్నికలు, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతున్నాయి. బాధ్యత గల పౌరులుగా మనందరం ఓటు వేయాలి. అలాగే దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి. మీ ఓటుని డబ్బుకు కానీ మద్యానికి కానీ అమ్ముకోవద్దు. బాధ్యత గల పౌరులుగా ఓటు హక్కుని వినియోగించుకోండి. దృఢమైన ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుకుందాం. ప్రభాస్ని అనుకరిస్తూ వీడియో చేసిన నభా. మధ్యలో కొంచెం విరామం ఇచ్చిన నభా నటేష్ మళ్ళీ జోరు పెంచింది. నిఖిల్తో స్వయంభూ సినిమాలో నటిస్తున్న ఈమె మరికొన్ని సినిమాలతోనూ బిజీగా ఉంది. బలగం ఫేమ్ ప్రియదర్శితో కలిసి ఓ ప్రేమ కథలో నటిస్తోంది. డార్లింగ్ అనే మాటకి ఈ కథకి సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే కథానాయకుడు ప్రభాస్ని అనుకరిస్తూ ఓ వీడియో చేసింది నభా. ప్రభాస్ తన సన్నిహితుల్ని డార్లింగ్ అని సంబోధిస్తుంటారు. ఆ మాట ఆయన ఊత పదం కూడా. డార్లింగ్ అనే పేరుతో సినిమా కూడా చేశారు. ప్రియదర్శి నభా కలిసి చేస్తున్న సినిమాకి డార్లింగ్ అనే పేరు పెట్టే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రియదర్శి నభా నటేష్ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది. తేజ సజ్జా మెరాయ్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియో ప్రచార చిత్రం. హనుమాన్తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భవిష్యత్తు అనే అర్థం వచ్చేలా మెరాయ్ అనే పేరుని ఈ సినిమాకి ఖరారు చేశారు. గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు వీడియో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సమ్రాట్ అశోక్ చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవరహస్యం. అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణంగా కథని పరిచయం చేసింది ప్రచార చిత్రం. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 18న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దీని గురించి సినిమా విడుదల తర్వాత మరింత బాగా అర్థమవుతుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో నటిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు డి సురేష్ బాబు, నందిని రెడ్డి, మల్లిక్ రామ్ తదితరులు పాల్గొన్నారు. ఆది సాయి కుమార్ కృష్ణ ఫ్రమ్ బృందావనం ప్రారంభం. ఆది సాయి కుమార్ కథానాయకుడిగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణ ఫ్రమ్ బృందావనం. చుట్టాలబ్బాయి తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రం ఇదే. దిగంగన సూర్యవంశీ కథానాయిక. తూము నరసింహ, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్నివ్వగా నటుడు సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయడంతో పాటు చిత్ర బృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
కథానాయకుడు ఆది సాయి కుమార్ మాట్లాడుతూ కుటుంబం అంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది చిత్రం. అనూప్ రూబెన్స్తో కలిసి సినిమా చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయి. మంచి కథతో ఆద్యంతో వినోదం పంచేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఆది దిగంగన జోడీ బాగుంటుందని అన్నారు. ఆహాలో విడుదలైన మై డియర్ దొంగ అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో బిఎస్ సర్వాంగ కుమార్ తెరకెక్కించిన చిత్రం మై డియర్ దొంగ. గోజల మహేశ్వర్ రెడ్డి నిర్మాత, శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈరోజే ఓటీటీ వేదిక ఆహాలో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రియదర్శి ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అభినవ్ గోమఠం మాట్లాడుతూ ఈ స్క్రిప్ట్ను శాలినినే సిద్ధం చేసుకుంది. ఇంత మంచి ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ కథని తొలుత మేము వెబ్ సిరీస్లా చేద్దాం అనుకున్నాం, కానీ ఇది సినిమాగా బాగుంటుందని అర్థమై ఆ ప్రయత్నం చేశామంది నటి రచయిత్రి శాలిని. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.